నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేటి వందన. ఈవేళ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సచివాలయాల్లో అనమాట పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. జస్ట్ మనం అప్లై చేస్తే మనం క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని అనమాట జాబ్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్కి శాలరీ వచ్చేసి అనమాట 1,30,000 టోటల్గా అన్ని అలవెన్సెస్ అన్ని కలిపి అనమాట మనకి 1,30,000 శాలరీ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్ పర్ మంత్ అనమాట. ఇవి టోటల్లీ గవర్నమెంట్ జాబ్స్. ఈ జాబ్స్ వచ్చేసి ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించినవి అనమాట. అదేవిధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 12 వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వీడియోలో షేర్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పెట్టాలనేది కూడా క్లారిటీగా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మీ ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ చూసుకుంటే ఇందులో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందన్నమాట. దాంతోపాటుగా దీంట్లో మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అప్లికేషన్ ఫార్మాట్ని పూర్తిగా మనం క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అఫిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది. ఇక్కడ మనం ఫోటోని అయితే అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేషనాలిటీ, జెండర్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, నేటివ్ ప్లేస్, ఇవన్నీ మనము ఒక్కటి కూడా వదలకుండా అన్నిటినీ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫాదర్స్ నేమ్, ఇవన్నీ అనమాట, మదర్స్ నేమ్. నెక్స్ట్ డేట్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఏజ్, రిలీజియన్, ఇవన్నీ కూడా క్లారిటీగా క్యాపిటల్ లెటర్స్లో అయితే మనం ఫిలప్ అయితే చేయాలన్నమాట. సో చేశాక చివరికి సిగ్నేచర్ ఉంటుంది, అక్కడ మనం సిగ్నేచర్ చేసేసాక దీన్ని అనమాట మనం పోస్ట్ త్రూగా సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆర్డినరీ పోస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్లో. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఇండియన్ వాళ్ళు అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 7/12 వరకు అనమాట ఛాన్స్ అనమాట ఇచ్చారనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ జాబ్స్ అనేవి గ్రూప్ ఏ పోస్ట్కి సంబంధించినవి అనమాట. మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పోస్టింగ్స్ అన్నీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ అయితే కలిగి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ డేట్ వచ్చేసి 12 వరకు ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇచ్చారండి. ఈ జాబ్స్ వచ్చేసి సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించినవండి, టెక్నికల్ క్యాడర్కి చెందినవి అనమాట. మనకి ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 1,30,000 అనమాట అప్రాక్సిమేట్ శాలరీ అనమాట. అంటే అన్నీ కలిపి అనమాట, డిఏ అన్నీ మనకు అన్ని అలవెన్సెస్ కలిపి అనమాట 1,30,000 శాలరీ అనమాట పర్ మంత్ అయితే పే చేస్తారనమాట. సో అదేవిధంగా మనం ఇవి గెజిటెడ్ గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించినవి అనమాట. అంటే గ్రీన్ కలర్ ఇంక్తో సైన్ చేసే జాబ్స్ అండి ఇవన్నీ. సో వీటికి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 18 to 35 years వరకు అనమాట ఏజ్ లిమిట్ అనేది ఉంది. అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అనమాట. ఓబీసీ వాళ్ళకి +3 అండ్ SC ST వాళ్ళకి అయితే +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి శాలరీ కూడా లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ప్రకారం అయితే పే చేస్తారనమాట. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి, ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్లో ఉండాలన్నమాట. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు అడుగుతున్నారు ఈ జాబ్స్కి సంబంధించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ అనేది ఫార్మాట్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది దీన్ని బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్లో అనమాట ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని ఫిలప్ చేశాక మనం A4 సైజ్ ఫార్మాట్లో అనమాట దీన్ని ప్రింట్ అయితే తీసుకోవాలి, లేదంటే దాన్ని MS ఆఫీస్లోకైనా మనం వెళ్ళి దాంట్లోనైనా మనం ప్రింట్ అయితే తీసుకోవాలి. ఫార్మాట్ మొత్తం A4 సైజ్ ఫార్మాట్లో అయితే ఉండాలన్నమాట. దీన్ని మనం ప్రింట్ తీసుకొని సో మనమైతే ఆర్డినరీ పోస్ట్ త్రూగా అప్లై అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ అయితే చేసి చూడండి, ఆర్డినరీ పోస్ట్లో చేయాలి. అడ్రస్ ఏంటంటే ఇచ్చారంటే పోస్ట్ బ్యాగ్ నెంబర్ 001 లోధి రోడ్
హెడ్ ఆఫీస్ న్యూ ఢిల్లీ 110003 అనమాట అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూడండి పైన చూసుకుంటే ఈ నోటిఫికేషన్ పైన చూసుకుంటే మనం ఈ అప్లికేషన్స్ అనేవి ఎవరి నుంచి ఇన్వైట్ చేస్తున్నారంటే ఇండియన్ నేషనల్స్ నుంచి అనమాట. సో ఏ కేటగిరీ చెందిన వాళ్ళైనా కావచ్చు, కానీ ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. సో మంచి గెజెటెడ్ ఆఫీసర్ హోదాలో జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది నేను పర్టికులర్గా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏం చెప్పాను, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చెప్పాను కదా. ఈ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్లో ఈ సబ్జెక్ట్స్లో ఉంటే ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లారిటీగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్లో చేస్తుంటే 10 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ విభాగంలో అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ అంటే డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే 3 వేకెన్సీస్. మ్యాథమెటిక్స్లో అయితే 1 వేకెన్సీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్లో అయితే 1 వేకెన్సీ ఉందన్నమాట. సో వీటితో పాటుగా మనకి గేట్లో అయితే మంచి స్కోర్ అనేది ఉండాలని చెప్తున్నారు. గ్రాడ్యుయేషన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్లో చూసుకుంటే మనకి 50% స్కోర్ అనేది ఉండాలనేది ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారనమాట. సో 50% అంటే 500+ పాయింట్స్ అయితే ఉండాలండి. గేట్ స్కోర్ అంత ఉంటే మనకి డెఫినెట్గా ఈ జాబ్స్కి అనమాట మనకు మంచి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మన గేట్ సబ్జెక్ట్ గేట్ కోడ్ కూడా ఉంది కదా, పర్టికులర్గా మెన్షన్ అయితే ఇక్కడ చేస్తున్నారు కదా. ఈ కోడ్స్ని అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది కదండి, ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే మనం డెఫినెట్గా అక్కడైతే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి కరస్పాండింగ్ సబ్జెక్ట్ కోడ్ అనేది ఇచ్చారు కదా ఇన్ గేట్ అనేది, ఆ సబ్జెక్ట్ కోడ్ మెన్షన్ చేయాలన్నమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అయితే సిఎస్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఈసీ అని, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసి డిఏ అని, మ్యాథమెటిక్స్ ఎంఏ అండ్ సివిల్ ఇంజనీరింగ్ సిఏ అనేది అక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి గేట్ స్కోర్ ఆధారంగా కూడా తీసుకుంటారు కాబట్టి ఈ గేట్ స్కోర్ అనేది మనకి 50% ఉండాలి. దట్టు ఏంటంటే 2024 అండ్ 2025 2026 ఈ 3 ఇయర్స్కి సంబంధించి అంటే ఈ 3 ఇయర్స్ని స్కోర్ ఆధారంగా తీసుకుంటారనమాట. అంటే మనకి 3 ఇయర్స్లో కూడా 50% లేదంటే అంతకంటే అబవ్ ఉంటేనే తీసుకుంటారనమాట. అంటే 3 ఇయర్స్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. సో ఖచ్చితంగా మంచి మార్క్స్ ఉంటే బెటర్గా మరి ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అదే విధంగా ఏంటంటే మనకి గేట్ స్కోర్ అనేది 100% తీసుకుంటారు మ్యాక్సిమం మార్క్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూకి అనమాట 20 మార్క్స్ అనమాట తీసుకుంటారు అనమాట. ఈ రెండింటిని బేస్ చేసుకొని అయితే మనకి జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఉంది కదా, దీంతో పాటుగా అనమాట మనం ఇక్కడ వీళ్ళు అడిగిన ఇంటర్ అండ్ బిఈ బీటెక్ ఎంఎస్సీ చేసిన నెక్స్ట్ అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ ఇవన్నిటిని సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి కాపీస్ అన్ని మనం వాటితో పాటుగా ఆర్డినరీ పోస్ట్ త్రూగా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఆర్డినరీ పోస్ట్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏ అడ్రస్కి సెండ్ చేయాలనేది. సో ఆ అడ్రస్కి సెండ్ చేస్తే సరిపోతుంది. ఇంకా అదేవిధంగా మెట్రికులేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్ కాపీస్ అయితే మనం సెండ్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ గేట్ స్కోర్ కార్డ్స్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అనమాట. అదేవిధంగా 2 రీసెంట్ సైజ్ పాస్పోర్ట్స్ ఫొటోస్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అయితే మనం తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. సో చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ అనేది A4 సైజ్లో అయితే కన్వర్ట్ చేయాలి. దాన్ని ఆ విధంగా ప్రింట్ చేసుకొని టోటల్గా మనం ఆ ఫామ్ని బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తప్పకుండా 7 నెలల 12 లోపలైతే మీరు ఈ పోస్ట్ అనేది వెళ్ళేటట్టుగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకి చేరేటట్లుగా చూసుకోండి. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కాకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.